హైదరాబాద్లోని నార్సింగ్ అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రవెల్లి దయాకర్ రావు ఉన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సార్ కొంచెం తీసుకోకుండా పనిచేసినందుకు ఈ రోజు ఈ పరిష్కారం తీసుకొచ్చి పెట్టిండు. నాకు చాలా సంతోషం. అంతకుమించి ఏం చేయలేను. ఇక్కడ దేని గురించి చూస్తున్నారా మీరు? రేపు ఉదయాల మాకు మద్దతు తెలపడానికి ఒక టీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు వస్తున్నారు. కాబట్టి మేము ఒక పర్మిషన్ కోసం వచ్చినాం. మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్తున్నారు. టెంట్ పేయమంటారు, మైకులు పెట్టుకోవద్దంటారు. ఏది మీకు కూడా పర్మిషన్ లేకుంటుంది, లా అండ్ ఆర్డర్ జరుగుతుంది అని చెప్తారు. మాకు పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. అంతే. పర్మిషన్ ఇస్తే పోతాం, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శాంతియుతంగా చేసుకుంటాం. కానీ తేడాలు రాకుండా చేస్తామని చెప్పినాం. మేము అదే విధంగా రోడ్ మీన్ కూడా వస్తలేం. మేము రోడ్ మీన్కి రాకుండా నా ఊళ్ళో చేసుకుంటున్నాం. రోడ్డు మీన్కి వస్తే వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొన్నోసారి పోతే లాస్ట్ టైం పోతే